పీజీ సెట్ ఫేజ్ 2 కి సంబంధించిన డేట్స్ మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారండి. ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్, సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నారో కాలేజ్ చేంజ్ అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఎవరైతే ఫార్మసీ స్టూడెంట్స్ ఉన్నారో లైక్ బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీకు ఇంకా కౌన్సిలింగ్ డేట్స్ ఇంకా రాలేవండి. సో ఇంకా 1 వీక్ టైం పట్టొచ్చు, ఎందుకంటే మీకు అన్ని కాలేజ్ కి సంబంధించిన పర్మిషన్స్ రావాలి. ఆ కాలేజ్ పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే మీకైతే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు మీరైతే వెయిట్ చేయాలి. కంప్లీట్ గా మనకు వెబ్సైట్ లోనే అప్డేట్ చేస్తారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పీజీ సెట్, ఎంటెక్ అండ్ ఎంఆర్కి వాళ్ళ కోసమే ఇది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండి. సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఫేజ్ 1 లో చేసిన వాళ్ళు అవసరం లేదు, రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా అవసరం లేదు. కొత్త వాళ్ళు అంటే ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో 20 సెప్టెంబర్ టు 25 సెప్టెంబర్. సో ఈ 5 days లో మీరు సర్టన్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసి మీ సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేసి మీరైతే వెరిఫై చేసుకోవాలి. సర్టిఫికెట్స్ అన్ని ప్రాపర్ గా ఉంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అని వస్తుంది. వాళ్ళు మాత్రం వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2 లో పెట్టుకోవాలి. సో మళ్ళీ మనకి ఎలిజిబుల్ లిస్ట్, సపోజ్ ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేసి రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు అండ్ కొత్త వాళ్ళందరూ 28th రోజు ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారు. లైక్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ వస్తే మీరు ఎలిజిబుల్, లేకపోతే రిజెక్టెడ్ ఫేజ్ 2 లో కూడా. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్. సో ఈ వెబ్ ఆప్షన్స్ రోజు ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు అండ్ ఫేజ్ 1 లో సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చి కాలేజ్ కి వెళ్ళని వాళ్ళు, ఈ 3 టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ అందరూ జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవాలి. మళ్ళీ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ అంటే ఏముండదండి. జస్ట్ 28, 29, 30 ఈ 3 days ఛాన్స్ ఇచ్చారు. మీరు ఏదో ఒక రోజు మీకు నచ్చిన కాలేజ్ అన్ని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు పెట్టిన కాలేజ్ ని రీఅరేంజ్ చేయడం, ఎడిట్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం అన్ని చేసుకోవచ్చు 1 October రోజు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఫేజ్ 2 రిజల్ట్స్ వచ్చేసి 6th October మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. సో నెక్స్ట్ కాలేజ్ రిపోర్టింగ్ అప్ టు 9th October ఉంది. సో ఈ డేట్స్ కూడా చేంజ్ చేయొచ్చు, రిజల్ట్స్ కావచ్చు, కాలేజ్ రిపోర్టింగ్ కావచ్చు. సో ఇవే ఫిక్స్ అని ఉండవు, కాకపోతే ఈ రిజిస్ట్రేషన్ అయితే 25th లాస్ట్ డేట్. సో ఇవి మనకు పీజీ సెట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. సో ఇప్పుడు కొన్ని డౌట్స్ స్టూడెంట్స్ కున్న డౌట్స్ నేనైతే క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ ఫేజ్ 2 లో. సో ఫస్ట్ పాయింట్, అసలు ఫేజ్ 1 లో పార్టిసిపేటే చేయలేరు అలాంటి వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఫేజ్ 1 లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టని వాళ్ళు, మర్చిపోయి ఉంటారు కొంతమంది వెబ్ ఆప్షన్స్ వాళ్ళు, అండ్ సీట్ రాని వాళ్ళు, అండ్ సీట్ వచ్చి అంటే కాలేజ్ లో వెళ్లి జాయిన్ అయ్యి బెటర్ కాలేజ్ కోసం వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు అయితే పెట్టుకోరాదు. లైక్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, సో పీజీ సెట్ రాయని వాళ్ళు కావచ్చు, ఇలాంటి క్యాండిడేట్స్ అయితే మీరు ఇందులో పార్టిసిపేట్ చేయడానికి రాదు. సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి? ఆల్రెడీ ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారంటే దాని మీనింగ్ ఏంది? ఈ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ కోసమే పెడుతున్నారు. అంటే ఈ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రమే పెట్టాలి. అంటే మీరు పెట్టే కాలేజ్ లో ఏ కాలేజ్ వచ్చినా అందులో వెళ్ళేటట్టు ఉండాలి. మళ్ళీ నాకు పాత కాలేజ్ కావాలంటే కుదరదు. ఎగ్జాంపుల్ మీకు ఒక 10 కాలేజ్ పెట్టారు ఫేజ్ 1 లో, మీకు 5th కాలేజ్ వచ్చింది. సో 5th కాలేజ్ తర్వాత మీరు ఏం చేయాలి? టాప్ 4 కాలేజ్ పెట్టుకోవాలి. టాప్ 4 లో వస్తే ఓకే, లేకపోతే 5th కాలేజ్ ఉంటుంది. సపోజ్ మీకు టాప్ 2nd వచ్చింది, 5th ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. ఫేజ్ 1 లో మీరు పెట్టబోయే కాలేజ్ దీనికన్నా బెటర్ కాలేజ్ ఉండాలి, అందులో వేకెన్సీ ఉండాలి. సో అప్పుడు సీట్ వస్తుంది. సో మీ కేటగిరీలో వేకెన్సీ ఉండి ఆ కాలేజ్ మీరు అప్లై చేసుకుంటే అందులో మీరు టాప్ ఉండాలి, అప్పుడు మాత్రమే సీట్ వస్తుంది. సో సపోజ్ సీట్ వస్తే మీకు ఫేజ్ 1 సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తారు, నాకు ఫేజ్ 2 వేరే కాలేజ్ వస్తే మళ్ళీ ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళొచ్చా అని అడుగుతారు. అట్లేముండదండి. వన్స్ కాలేజ్ చేంజ్ అయితే ఫేజ్ 1 కాలేజ్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఎవరైతే ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ వచ్చింది, అదే కాలేజీలో వేరే బ్రాంచ్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది, స్ట్రక్చర్స్ కి పెట్టుకోవచ్చు. సపోజ్ ఫేజ్ 2 లో స్ట్రక్చర్స్ వస్తే ట్రాన్స్పోర్టేషన్ డిలీట్ అయిపోతుంది, స్ట్రక్చర్స్ రాకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. సపోజ్ మీరు పెట్టిన కాలేజ్ లో ఎక్కడ కూడా రాకపోతే మీకు ఫేజ్ 1 కాలేజ్ ఉంటుంది, కాలేజ్ కి వెళ్ళి రిపోర్ట్ చేసిన వాళ్ళకు. సో సీట్ అయితే ఒకటి ఉంటుంది, ఉంటే పాతది ఉంటుంది, లేదంటే చేంజ్ అయితే కొత్తది ఉంటుంది. మళ్ళీ నాకు చేంజ్ అయిన తర్వాత పాతది కావాలంటే ఇవ్వరు. సో ఇది మెయిన్. సో నెక్స్ట్ ఇప్పుడు కాలేజ్ చేంజ్ అయితే, సపోజ్ ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయితే మీ యొక్క ట్యూషన్ ఫీ ఫస్ట్ మీరు ఏదైతే పింక్ కలర్ లో పేమెంట్ చేస్తారో అది ఆటోమేటిక్ గా ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆన్లైన్ లోనే. సెకండ్ పాయింట్, సర్టిఫికేట్స్ మీరు ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్స్ అన్ని తీసుకొని మళ్ళీ ఫేజ్ 2 కాలేజ్కి ఇచ్చేసేయాలి. అండ్ ఎక్స్ట్రా ఫీ ఏమైనా పే చేస్తే మీరు రిక్వెస్ట్ చేయండి వాళ్ళకు, లైక్ ఇస్తాము అంటే తీసుకోండి, లేదు ఇవ్వము అంటే రిక్వెస్ట్ చేయండి, కనీసం హాఫ్ అమౌంట్ అన్నా తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ అడ్మిషన్ ఫీ అని ఏదో మిస్లీనియస్ ఫీజ్ అని ఏదో ఒకటి తీసుకుంటారు, అది కనీసం సగం అన్నా అడగండి. అది మొత్తం మీ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము.
సో ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 లో కూడా సీట్ రాకపోతే మీరైతే స్మార్ట్ అడ్మిషన్స్ ఎక్కువ సీట్స్ మిగిలితే ఉండొచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్ బి కేటగిరీ కావచ్చు మేనేజ్మెంట్ సీట్ లో మీరైతే వెళ్ళొచ్చు. అండ్ ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్ గా పెట్టని వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఫేజ్ 2 లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఏ సర్టిఫికేట్స్ అయినా రీఅప్లోడ్ చేసుకోవచ్చు ఈమెయిల్ సర్వీస్ ద్వారా. సో ఇంకొక డౌట్ ఏమడగవచ్చు అంటే మీరు కాలేజ్ పీడిఎఫ్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి, అందులో ఏమన్నా కోర్సెస్ కావచ్చు కాలేజ్ కావచ్చు ఏమన్నా యాడ్ చేస్తే ఉండే ఉంటారు. సో మీరు ఒకసారి అన్ని చూసుకోండి, సో మీ బ్రాంచ్ లో యాడ్ చేస్తారా లేదా అనేది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఈ ఎంటెక్ ఎంఆర్ కాకుండా ఫార్మసీ వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయాలండి. ఈ వీక్ లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎనీ టైమ్. సో ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో లేని డౌట్స్ ఏమన్నా మీకు ఉంటే కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.